వెల్కమ్ టు ఆద్య టీవీ. అంటే మైనార్టీ స్కూల్లో పనిచేసే టీచర్లకు మాత్రం అవస్థలు ప్రభుత్వంలో తప్పడం లేదు. ప్రభుత్వం మారినప్పటికీ కూడా వాళ్ళకి ఇచ్చిన హామీలను ఎంతవరకు ఈ ప్రభుత్వం నెరవేర్చింది లేదు అనే అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ నాన్ అసోసియేషన్ సంబంధించి అవుట్సోర్సింగ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి సంబంధించిన ప్రెసిడెంట్ మహమ్మద్ రజామద్ ఉన్నారు. మనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, ఏంటి మీ సమస్యలు ఏంటి? ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతున్నారు? మైనార్టీ గురుకుల పాఠశాలలో పనిచేసే టీచింగ్ ఎందుకు ఇంత, నాన్ టీచింగ్ ఎందుకు ఇబ్బంది పడవలసిన అవసరం వస్తుంది? అన్న నమస్కారం అండి మీ అందరికీ. ఎందుకంటే మా తెలంగాణ మైనార్టీ స్కూల్ నుంచి వచ్చామండి. మా ప్రాబ్లం చెప్పుకోవడానికి మీ ఛానల్ ద్వారా చెప్పుకోవడానికి వచ్చాను సార్. మా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి మీ అందరికీ ధన్యవాదాలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తెలంగాణ మైనార్టీలో 2016లో స్టార్ట్ అయిందండి. ఇది సుమారుగా 205 స్కూళ్ళతో ప్రారంభించారు కేసీఆర్ గారు. అప్పటి నుంచి అవుట్సోర్స్ ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ వేతనాలు మాత్రం మారడం లేదు. గత 10 సంవత్సరాల నుంచి చేసినా కూడా వెట్టి చాకరీ తప్ప వేతనాల్లో ఎలాంటి తేడా లేదండి. పనికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలండి అని మా డిమాండ్ అండి. మిగతా ఏంటంటే ఏజెన్సీ వ్యవస్థను మొత్తం అనేక సార్లు మీరు ఇందిరా పార్కును వేదికగా తీసుకొని ధర్నా చౌక్ దగ్గర అవుట్ సోర్సింగ్ సంబంధించిన వాళ్ళు అనేక మార్లు ఉద్యమం ఇక్కడ చేయడం అనేది జరిగింది. దీక్షలు నిరాశలు తెలపడం అనేది జరిగింది. ఇదే పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మీకు అనేక హామీలు ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. ఎంతవరకు మరి నెరవేర్చడం అనేది జరిగింది? ఈ ఏజెన్సీ పద్ధతి అంటే ఏంటి సార్? ఏజెన్సీ వ్యవస్థ అనేది వాళ్ళకు కమిషన్లు పోతాయండి. ఎగ్జాంపుల్ మాకు 2750 రూపాయలు ఇస్తారండి. 20,750 రూపాయలు అలాగెళ్ళి 2,000 రూపాయలు కట్ చేసుకుంటారండి. మాకు నెట్ అమౌంట్ వచ్చేది 20,750 రూపాయలు నెట్ వస్తుందండి. అది వాళ్ళ కమిషన్కి పోతుందండి, వాళ్ళ ఏజెన్సీ వ్యవస్థకి వెళ్ళిపోతుంది. అది అని పరిస్థితి. ఇది పోగా మిగిలింది ఏంటంటే ఇప్పుడు హాస్టల్లో ఉన్నారండి. హాస్టల్లో కుకింగ్ స్టాఫ్ అండి. కుకింగ్ స్టాఫ్ 10,000 వేతనం అండి. హెల్పర్కు ఎడుకుకు 12,000. వాళ్ళు ఆ 10,000తో ఎలా బతుకుతారండి? వాళ్ళ రూమ్ రెంట్లకే సరిపోతుంది. వాళ్ళ పిల్లల్ని ఎలా పోషించుకోవాలి? చాలా సమస్యగా ఉంది. వాళ్ళకు కూడా ఇంక్రిమెంట్ ప్రతి సంవత్సరం ఇవ్వాలి. వాళ్ళకు పిఎఫ్ కల్పించాలి, ఆరోగ్య భద్రత కల్పించాలి. వాళ్ళు అంటే టోటల్గా ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనార్టీకి సంబంధించిన గురుకుల పాఠశాలకు సంబంధించిన ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు? అవుట్ సోర్సింగ్ సంబంధించిన వాళ్ళు సుమారుగా 3,000 మంది ఉంటారండి. ప్రజెంట్ అయితే 3,000 మంది ఉన్నారండి అవుట్ సోర్స్. మా హెడ్ ఆఫీస్లో రిటైర్మెంట్ ఎంప్లాయీస్ 72 మంది ఉన్నారండి. రిటైర్మెంట్ అయి ప్లస్ అవుట్ సోర్సింగ్గా పనిచేస్తున్నారు. వాళ్ళు రీసెంట్గా వాళ్ళను తొలగించడం జరిగింది. మళ్ళీ వాళ్ళను పిలుచుకునే అవకాశం ఉందని వాళ్ళు నోటిఫైడ్ చేస్తూ ఉన్నారు. అలాంటిది చేయకూడదని మా ఉద్దేశం. నిరుద్యోగులు చాలామంది ఉన్నారు తెలంగాణలో, వాళ్ళకి అవకాశం కల్పించాలి. లేదంటే గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు, వాళ్ళని వినియోగించుకోండి. ప్రిన్సిపాల్ ఉన్నారు, టీచర్లు వాళ్ళని వినియోగించుకోండి. అట్లా పొదుపు అవుతుంది. కానీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు పింఛన్ వస్తుంది లక్షల కొద్దీ. మళ్ళీ అవుట్సోర్స్ వచ్చి వీళ్ళకి 40-50 వేలు ఇవ్వాలి. వీళ్ళ కమిషన్లతో కూడా నడుస్తుందండి. ఇలాంటి పని భారం ఏ విధంగా ఉంటుంది? మీ పాఠశాలకు సంబంధించిందే కావచ్చు, లేకుంటే అధికారులతోటి మీ మీద ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది? వెట్టి చాకరీ అండి. వెట్టి చాకరీ చేపించుకుంటాం. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయ్యే వరకు రాత్రి 10 అవుతుందండి. 9:30-10 అవుతుందండి. ఒకసారి ఎంట్రీ అయినా అంటే వెళ్ళడానికి కష్టం అండి. పేరుకే మాత్రం 8 గంటల డ్యూటీ అంటారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు 24/7 ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలండి. ప్రభుత్వం మరి మీకు ఒక హెల్త్ కార్డు ఇస్తామని చెప్పింది. మీకు ఏజెన్సీని కూడా రద్దు చేసే కార్యక్రమం మేము చూపిస్తాము, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ గట్టిగా చెప్పింది. మరి ఇవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినట్లే ఈ రాష్ట్రంలో? ఏజెన్సీ వ్యవస్థ మొత్తము ఇప్పటి వరకు వాళ్ళని తొలగించలేదండి. అది ఏంటంటే మన పూడి వేర్లతో పెరుక్కుంటూ వస్తుంది తప్ప దాన్ని ఇప్పటి వరకు నిర్వహణ చేయడం లేదండి. అది తీసేస్తే చాలా బాగుంటుందండి. వాళ్ళకి ఇచ్చే కమిషన్లు వీళ్ళ నిరుద్యోగుల అవుట్సోర్స్ ఎంప్లాయీస్ పెట్టుకొని వాళ్ళకు మంచిగా వేతనం ఇస్తే సరిపోతున్నాయి. మాకు ఎలాంటి కరెక్ట్ వాళ్ళ ఏజెన్సీ తీసేసి వచ్చే వేతనం ఇచ్చేస్తే వాళ్ళు తృప్తిగా చేస్తారండి. గవర్నమెంట్ మీద ఒక నయా పైసా బాడెన్ పడదండి. ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి? మా డిమాండ్లు అంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలండి. పని గంటలు 8 గంటలు చేయాలండి. ఇదండి ఏజెన్సీ వ్యవస్థను తీసేయాలండి, పూర్తిగా తీసేయాలి. రైట్.
చెప్పండి మేడం, అంటే మంత్లీ మీకు జీతాలు ప్రభుత్వము కరెక్ట్ టైంలో మీరు అనుకున్న విధంగానే మీకు ఇచ్చే జీతం 15 నుండి 20,000 25,000 ఇస్తుంటుంది కదా ప్రభుత్వం. అదన్నా కరెక్ట్ టైంలో మీకు ఈ 15 నెలల పాలనలో జీతాలన్నా కరెక్ట్ వస్తున్నాయా? లేదు సార్, మా జీతాలు చెప్పడానికైతే 10 తారీఖులా ఇస్తామంటారు. రీసెంట్గా రంజాన్ పండుగ ముస్లింలది ఒక్క పెద్ద పండుగ, దానికి కూడా ఇప్పుడు వరకు కూడా వేతనం అనేది ఇవ్వలేదు. అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారి రంజాన్కైనా ఒక బోనస్ లాగా మా జీతం ఇచ్చి ఉన్నా మేము చాలా సంతోషపడేవాళ్ళం సార్. మా పిల్లలకి కొత్త బట్టలు కొనడానికి కూడా మా దగ్గర డబ్బు లేక అప్పులు చేసి సగానికి సగం మంది అప్పులు చేసి రంజాన్ చేసుకున్నాం సార్. మేమైతే ఎలా చెప్పాలి అంటే జీతాలు వస్తున్నాయి అంటారు, ఇవాళ రేపు మాకు చెక్కులు అందలేదు, వస్తాయి అని ఎదురు చూసి ఇంకా అప్పు చేసి వచ్చిన తర్వాత అప్పులు తీర్చుకుంటున్నాం సార్ మేమైతే. ఇంకా చెప్పాలి అంటే చాలా కష్టంగా ఉంది సార్, ఇబ్బందిగా ఉంది. పని అయితే ఎక్కువ ఉంటుంది మాకు. అసలు ఇప్పటి వరకు ఏమీ పెంచుదల అనేది లేదు. 2017 నుంచి పనిచేస్తున్నాను సార్ నేను ఇక్కడ. మా చేతులతో మేము ఈ స్కూళ్ళని సామాన్లన్నీ సర్దిన దినాలు కూడా ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి 8 సంవత్సరం సార్ ఇది నేను వర్క్ చేసేది 8వ సంవత్సరం. 8వ సంవత్సరం నుంచి ఒక 5,500 లేకపోతే ఎగసుకున్నా కూడా ఆ పెరుగుదల కూడా మా దాంట్లో లేదు సార్. పిఆర్సీ వస్తే ఇస్తారు, లేకపోతే లేదు. పోనీ ఆ ఉన్న జీతానికి మేము పనిచేస్తున్నా కూడా మాకు గుర్తింపు అనేది లేదు. పిల్లలు ఉంటే మేము ఉండాలి, పిల్లలు లేకపోతే మమ్మల్ని ఉద్యోగం తీసేశారు. అంటే ఒక లేబర్ అన్నా నిజం చెప్పాలంటే సార్ ఇవాళ లేబర్ 1200కి పని చేస్తున్నాడు సార్. మాకు అది కూడా లేదు సార్. వాళ్ళకి పని ఇంకా వాళ్ళని పిలిచి మరీ పని చేయించుకుంటారు. మేము చేస్తామన్నా కూడా మమ్మల్ని వెళ్ళిపోండి అంటారు. ఏప్రిల్ వచ్చిందంటే ఇంకా అంతే స్టాప్. ఆల్రెడీ ఇక్కడ మీ మైనార్టీ గ్రూపులకు సంబంధించిన జూనియర్ లెక్చరర్లను ఇప్పటికే తీసేయడం అనేది జరిగింది. మరి ఇప్పుడు ఓన్లీ స్కూల్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంటే ముందు మీకు కూడా ఈ బాడను పడవలసి అంటే 2 నెలలు మాత్రం మిమ్మల్ని ఇంటి దగ్గర ఉండమని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పే ఆలోచనలో ఉన్నట్లు ఉంటుంది. మరి అది జరుగుతుందా ఇప్పుడు? అవును సార్, మాకు జూన్లో స్టార్ట్ అవుతుంది సార్. మళ్ళీ ఏప్రిల్ 23వ తారీఖు క్లోజ్ అయిపోతుంది స్కూల్. ఇంకా మేము అక్కడ నుంచి విధుల్లోంచి వీఆర్ టర్మినేషన్ అనేది అయిపోతుంది. ఇది మాకు వచ్చిన ప్రొసీడింగ్ సార్. 23 అనేది లాస్ట్, ఏప్రిల్ 23 అనేది లాస్ట్ వర్కింగ్ డే. దీని తర్వాత మళ్ళీ మేము జూన్లో పిలుస్తాం. ఎప్పుడు ఇలాగే జరుగుతుంది సార్. దీని మూలంగా ఏమవుతుందంటే ఇప్పుడు ఒక నెల కోసం నాకు ఇంకా నా జాబ్ ఇవ్వమంటే ఇవ్వరు కదా సార్. మేము పని చేసినా కూడా నువ్వు 1 నెల పని చేసి వెళ్ళావు మేము జీతం ఇవ్వము అంటారు. పని చేసి కూడా వేస్టే, ఇచ్చినా కూడా సగం ఇస్తారు. ఇంకా అలాగంటప్పుడు మేము కష్టపడి ప్రతి సంవత్సరం ఇదే బాధ సార్ మాకు, ప్రతి సంవత్సరం. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ మాసం అయిపోతే ఏప్రిల్ అయిపోతే జూన్ జూలై అంటే ఈ 2 నెలల వేతనం ప్రభుత్వం ఇవ్వదా? మే నెల జీతం ఇవ్వదు సార్. 23వ తారీఖు నుంచి మే నెల మొత్తం మళ్ళీ జూన్ 1 మొత్తం 45 డేస్ సార్. 45 డేస్ మాకు ఏమీ వేతనం అనేది ఉండదు. మళ్ళీ జూన్ 1 నుంచి మాకు స్కూల్ స్టార్ట్ అవుతాయి, అప్పుడు మళ్ళీ పిలుస్తారు. అంటే పిల్లలు ఉంటేనే మేము ఉన్నాము, లేకపోతే లేదు, అంతే సార్. ఇప్పుడు రీసెంట్గా కూడా రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళని తీసేయండి అని చెప్పి వచ్చింది. ఇలా ఊరికి ఒక 2 రోజులు తీశారు, మళ్ళీ వాళ్ళు తీసేసుకున్నారు మళ్ళీ వాపస్ వాళ్ళని. వాళ్ళకి పెన్షన్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ కూడా ఒక 30,000 40,000 జీతం కూడా తీసుకుంటారు. వాళ్ళకంటే కూడా మేము ఇంకా ఎందుకు పనికిరాని వాళ్ళలాగా తయారయ్యాం సార్. ఊరికే పిలిస్తే రావాలి, లేబర్ లాగా పనిచేయాలి, మళ్ళీ వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. అంటే మీకు సంబంధించి మైనార్టీకి ఆ శాఖ సంబంధించి ఒక మంత్రి ఉంటాడు. ఆ మంత్రికి మరి ఎప్పుడైనా మీరు కలిసారా, లేదా ముఖ్యమంత్రికి కూడా ఈ అంశాలపైన ఎప్పుడైనా మెమోరాండం ఇచ్చే ప్రయత్నం చేసిరా మీ అసోసియేషన్ తరఫున నుండి? సార్ మేము చాలా మందిని కలిసాం సార్, చాలా మీటింగ్లు కూడా పెట్టాము. డైరెక్ట్గా సార్కి మేము లెటర్ కూడా సబ్మిట్ చేసుకున్నాము. మాకు ఆ రిఫరెన్స్ నెంబర్ కూడా వచ్చింది. ఎన్నోసార్లు చెప్పాం సార్ ఇలాగా అట్లీస్ట్ అట్లీస్ట్ తొలగించడం అనేది వద్దు, అడ్మిషన్ల కోసమైనా ఏదైనా పని చేయించుకోండి అని మేము రావడానికి రెడీగా ఉన్నాం సార్. వాళ్ళకి అవసరం ఉంటేనే పిలుస్తారు, లేకపోతే లేదు సార్. అవుట్ సోర్సింగ్ అంటేనే లేబర్ కంటే ఇంకా దారుణం. మేము లేబర్ అన్న 1200 వస్తున్నాయి రోజుకి, మాకు అది కూడా లేదు సార్.